హాయ్ అండి, వెల్కమ్ టు మై ఛానల్ రమ్య చిట్టూరి. నేను ఈరోజు గోధుమ రవ్వ ఉప్మా చేస్తున్నాను. నేను ఎలా చేస్తానో మీకు చూపిస్తాను. ముందుగా ప్యాన్ పెట్టుకొని ఆయిల్ వేసుకొని దీంట్లో ఆవాలు, జీలకర్ర, వేరుశనగపప్పు, పచ్చిమిరపకాయలు, ఎండుమిరపకాయలు అన్నీ వేసుకొని దోరగా వేయించుకున్న తర్వాత కరివేపాకు వేసుకుంటున్నానండి. కరివేపాకు వేసుకొని కొంచెం వేయించుకున్న తర్వాత ఆల్రెడీ పప్పులన్నీ వేగిపోయినాయండి. తర్వాత ఆనియన్స్ వేస్తున్నాను. ఆనియన్స్ వేసి అవి కూడా వేయించుకోవాలి. ఇలా వేయించుకున్నాక ఇవి కొంచెం మగ్గాలండి. ఆయిల్ నుంచి మగ్గేదాకా వేయించుకోవాలి. వీటిని కొంచెం అల్లం కూడా వేసుకోండి. తాలింపులో బాగుంటుంది, అల్లం ఫ్లేవర్ బాగుంటుంది. ఇలా వేయించుకోవాలండి. చూడండి, ఆనియన్స్ ఇలా మగ్గిపోయినాయి. ఇలా మగ్గినాక ఒక చిన్న టమాటా వేసుకోవాలి. టమాటా కట్ చేసి వేసుకోవాలండి. దాన్ని కూడా కొంచెంసేపు మగ్గనివ్వాలి. ఇలా కలుపుతూ ఉండాలి, అడుగంటిపోకుండా. కొంచెం ఒక 5 మినిట్స్ ఇది కూడా మగ్గేదాకా పెట్టుకోవాలి. అలా కొంచెం మగ్గిందండి. మగ్గిన దాంట్లో వాటర్ పోసుకోవాలి. వాటర్ పోసుకున్నానండి నేను. వాటర్ పోసుకున్నాక కొంచెం కలుపుకోవాలి. సాల్ట్ కొంచెం వేసుకున్నాను. కొంచెం కలుపుకున్నాక ఇంకేముందండి, తెలిసిందే కదా అందరికీ. కొంచెం తెరినాక ఉప్మా రవ్వ వేసుకోవాలి. గోధుమ రవ్వ ఉప్మా నేను చేసేది. 5 మినిట్స్ అయిందండి. మూత పెట్టి చూద్దాము. వాటర్ వాటర్ తెరులుతున్నాయి కదండి. ఇలా తెరులుతూ ఉండగా నేను ఈ కప్పుకి తీసుకున్నానండి. కప్పు రవ్వ తీసుకున్నాను. దీంతో ఒక కప్పుకి రవ్వకి, ఒక కప్పు రవ్వకి 2 కప్పులు వాటర్ తీసుకొని పోసాను. ఇప్పుడు వాటర్ తెరులుతూ ఉంది కదండి. ఇప్పుడు రవ్వ వేసేసుకుని కలిపేసుకుని ఇలా బాగా కలుపుకోవాలండి. ఉండలు కట్టుకోకుండా ఇట్లా కలుపుకొని, బాగుంది కదండి. ఇలా కలుపుకున్నాక ఉండలు లేకుండా ఇలా కలుపుకున్నాక అలా తీసి మూత పెట్టుకోవాలి. చూడండి ఫ్రెండ్స్, ఏమైందో చూద్దాం ఒకసారి. ఇది ఇలా ఉంది కదా, ఇలా అయ్యింది కదా. కొంచెం వాటర్ ఉండగానే ఇప్పుడు సిమ్లో పెట్టుకోవాలి. కొంచెం సిమ్ చేసేసాను. సిమ్లో పెట్టుకొని ఉడికించుకోవాలి. 5 మినిట్స్ తర్వాత ఇలా వచ్చింది ఫ్రెండ్స్. నా వీడియో నచ్చితే కనుక లైక్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి ఫ్రెండ్స్. ఇంకో వీడియోతో కలుస్తాం. బాయ్.